తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో సుధాకర్ ప్లీజ్ 1 minute ప్లీజ్. నువ్వెవరో మాకు తెలుసు. ఏ ఘోరం జరగకూడదని నువ్వు అనుకుంటే వెంటనే ఫోటోలు మాకు ఇచ్చేయి. ఎవరు నువ్వు? ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు బతకాలనుకుంటున్నావా లేక చావాలనుకుంటున్నావా ఆలోచించుకో. గెట్ లాస్ట్. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. నిన్ను నీడలా వెంటాడుతూనే ఉంటావు. అసలు ఏమిటి నువ్వు మాట్లాడేది? మరొక ఫోన్ పెట్టే. ఇడియట్. ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫోన్ చేస్తాను. నీతో అర్జెంట్గా మాట్లాడాలి. నువ్వు అక్కడే ఉండి నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, నాకు ఒక చిన్న పని ఉంది. నువ్వు వచ్చేలాగా నేను బయటకు వెళ్ళి వచ్చేస్తాను. తొందరగా రా. ఏరు వీళ్ళంతా? అందరు వెళ్ళిపోయారు. సరే, నువ్వు ఇక్కడే ఉండు. సరే, సుధాకర్ వస్తే నేను ఇప్పుడే వస్తానని చెప్పు. చాలేదు. చూడండి, సుధాకర్ గారు వస్తాడు, ఉండమని చెప్పండి. ఈలోగా నేను కొంచెం క్వార్టర్ వేసుకొస్తా. ఇదిగా మర్చిపోకుండా చెప్పు. వాడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. వెతకండి. ఏం జరిగిందిరా? సుధా, నీకేమైందిరా? సుధా, ఎవరా వాళ్ళు? చెప్పు. 505 TST 652 GD 415. చెప్పేసి వాళ్ళంతా చూడరా. సుధా, సుధా,
బాస్టర్డ్స్ దమ్ముంటే నన్ను కాల్చండ్రా. కమ్ ఆన్. జర్నలిస్ట్ సుధాకర్ మరియు తీవ్రవాద గ్రూపుకు చెందిన వ్యక్తి వీరి హత్యలతో పట్టణమంతా అట్టుడికిపోయింది. ఈ హత్యలతో సంబంధముందన్న కారణంగా సుధాకర్ ఫ్రెండ్ చైతన్యను అరెస్ట్ చేశారు. ఇతను ప్రముఖ రూట్స్ ర్యాలీ కంపెనీ చీఫ్ మెకానిక్. హత్యా స్థలంలో దొరికిన సాక్ష్యాధారాల వలన చైతన్యకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడమైనది. దీన్ని గురించి రూట్స్ కంపెనీ ప్రతినిధి నిరసన వ్యక్తం చేశారు. అయినా కోస్ట్ టు కోస్ట్ ర్యాలీ అనుకున్న తేదీ ప్రకారం ప్రారంభమవుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రామ్. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మన రూట్స్ కంపెనీ ర్యాలీ కోస్ట్ టు కోస్ట్, ఐ మీన్ మద్రాస్ తీరం నుంచి గోవా తీరం వరకు ర్యాలీ కండక్ట్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈ రోజు మనం కండక్ట్ చేస్తున్న ఈ పోటీ భవిష్యత్తులో ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని నా నమ్మకం. కాకపోతే ది రూట్ ఆఫ్ ది ర్యాలీ ఈజ్ వెరీ డేంజరస్. జనసంచారం లేని అడవులు అరణ్యాల గుండా ర్యాలీ వెళ్లడం వల్ల ఈ పోటీలో పాల్గొనే యువతకు ఏవైనా ఆటంకాలు ఇబ్బందులు కలగవచ్చు. అఫ్ కోర్స్ ఐ మేడ్ అరేంజ్మెంట్స్. అందువల్ల కూడా ఒక రిపేర్ ట్రక్ ఫాలో అవుతూ ఉంటుంది. ఎనీవే, ఈ పోటీలో పాల్గొనడానికి కావాల్సిన అర్హతలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని మీ ముందున్న ఫైల్స్ లో ఉన్నాయి. అసలు ఈ మొత్తం ర్యాలీలో స్టాపింగ్ పాయింట్ ఒకే ఒక్క చోట, దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 1. అక్కడ మన ప్రతినిధులు పోటీలో పాల్గొనే వాళ్ళందరినీ కలుసుకుని స్కోర్ వివరాలు చెబుతారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ జనార్దన్. ఈ ర్యాలీలో పాల్గొనే కార్లన్నీ చైతన్య గ్యారేజ్ లో సర్వీస్ చేస్తుండడం వల్ల ఏదైనా అవాంతరాలు ఏర్పడితే మనకే ప్రాబ్లమ్స్ రావు కదా? నో ప్రాబ్లం. పోలీసు వాళ్ళతో నేను అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. ఈ పాటికే ర్యాలీ కార్లన్నీ ఎస్కార్ట్స్ తో మన కంపెనీకి చేరే ఉంటాయి. పైగా ర్యాలీ చివరిలో రిటైర్డ్ మేజర్ జనరల్ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారు. సో ఈ ర్యాలీ సవ్యంగా సాగిపోతుందని హామీ ఇస్తుంది. 5 EST 652 GDE 4151. నాకు కావాల్సిన సాక్ష్యాలన్నీ ఆ కారులోనే ఉన్నాయి. బాస్, మన గ్యారేజ్ నుంచి ర్యాలీ కార్లు అన్ని తీసుకెళ్లిపోయారు. టైం ఏం త్వరగా వెళ్ళు. అయిపోయింది, ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి నేను తప్పించుకోవాలి. నీకెవరన్నా తెలుసా? నాకు తెలీదు, కానీ మన సుధాకర్ అప్పుడప్పుడు రౌడీల ఆచూకీ కోసం సెయిలర్స్ వార్ లో ఎవరినో కలుసుకుంటూ ఉండేవాడు. అతని పేరు జోసఫ్. ఆ విషయం నేను చూసుకుంటా. చైతన్య జైల్లో ఉన్నాడని అజాగ్రత్తగా ఉండద్దు. అతను ఒక్కంట కనిపెట్టండి. ఆ ఫోటోలు అతను ఎక్కడ దాచాడో కనిపెట్టి నాశనం చేయండి. ఈసారి కూడా ఫెయిల్ అయ్యారు, మన ప్లాన్ అంతా తల్లకిందులవుతుంది. ఓకే సార్. టేక్ కేర్. సార్, ఇక్కడ జోసఫ్ ఎవరు? అతనే. హలో, సుధాకర్ ఫ్రెండ్ జోసఫ్ మీరేనా? నేను సుధాకర్ ఫ్రెండ్నే. అతిగా వాకు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, మా ఫ్రెండ్ ఒకడు జైల్లో ఉన్నాడు. చాలా ముఖ్యమైన విషయం. తాగుబోతు గోల్కొండ మీ ఫ్రెండ్ చైతన్యను జైలు నుంచి తప్పించాలి, అంతేగా? ఓ, మా పేరు, ఊరు, విషయాలని తెలుసు అన్నమాట. మరి ఇంకేం చెప్పు. ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. మర్చిపో. వస్తా. సార్, నేను జాన్ మాట్లాడుతున్నా. ఇంతకాలం ఆ జర్నలిస్ట్ సుధాకర్కి మన విషయాలని చెప్తున్నది ఎవరో కాదు, ఆ జోసఫ్ గడే. సార్, ఆ తాగుబోతు గోల్కొండగాడు నా దగ్గరికి వచ్చాడు. వాడు నన్నే జోసఫ్ అనుకుంటున్నాడు. చైతన్యను జైలు నుంచి తప్పించాలట. ఆ చైతన్య చాలా డేంజరస్ ఫెలో. పైగా వాడి దగ్గర మన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. కాబట్టి వాడిని జైలు నుంచి తప్పించి సింపుల్ గా చంపేయండ్రా. ఏమిట్రా ఇడియట్స్.
ప్లీజ్ కమ్. ఏమిటి సార్ ఫోన్ లో ఎవరినో చెడామడా తిట్టేస్తున్నారు? ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. ఎవరు ఏమిటో తెలీదు, రోజు ఇదే ప్రాబ్లం. అదేమిటి సార్, ఇది డిపార్ట్మెంటల్ ఫోను. ఈ నంబర్ టెలిఫోన్ డైరెక్టర్ లో ఉండదు. బయట వాళ్ళు మీకెలా ఫోన్ చేయగలుగుతారు? సంథింగ్ రాంగ్. ఓ నో, అది నా కోసం వచ్చిన ఫోన్ కాల్ కాదు, ఎవడో పొరపాటున. ఐ సీ. సార్, ఆ ఆరెంజెడ్ వ్యాన్ హైజాక్ గురించి మనకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వెల్, కానీ పూర్తిగా దొరకలేదు. ఏదో దాని గురించి మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మొన్న అరెస్ట్ అయ్యాడే, వాడి విషయం ఏమన్నా? యు మీన్ చైతన్య? ఎస్ సార్. వాడి ద్వారా మనకేమైనా క్లూ దొరికిందా సార్? అది లాగడానికి ట్రై చేస్తున్నాను. ఎనీవే, ఎలాగో ఆ రూట్స్ ర్యాలీ కాంపిటీషన్ లో చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవడానికి గోవా వెళ్తున్నాను. ఈ ర్యాలీకి ఆ ఆయుధాల డీలర్ కి ఏదో లింక్ ఉందని నాకెందుకు అనుమానంగా ఉంది. ఐ సీ. సార్, మీ అమ్మాయి కూడా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటాను. పాప కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుందా? తప్పుతుందా? ఏం చెప్పినా వింటలేదు. ఈ కాలం ఆడపిల్లల సంగతి తెలిసిందే కదా. కాదు కూడదు అంటే పోరాటాలు, హక్కులు, ఆవేశాలు. అందరిళ్లలోనూ అలాగే ఉంది సార్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత అంతా తానిష్టం. హలో, ఐ హావ్ టోల్డ్ యూ గాట్ అ రాంగ్ నంబర్. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఈ నెంబర్కి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ట్యాప్ చేసేట్టు పెట్టండి. మీరెవరు సార్? ఐఎమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేజే ప్రభాకర్. రేపు రాత్రి 10ంటికి నీళ్ల ట్యాంకర్ ఏర్పాటు చేశాం. దాంట్లో ఎలాగైనా తప్పించుకో. ఊరు బయట బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. నీళ్ల ట్యాంకర్ వస్తుంది, గేట్ ఓపెన్ చేయండి. కానిస్టేబుల్ గారు, ఏంటయ్యా? ట్యాప్ చెడిపోయింది. మీ వాళ్ళు పిలిపించి బకెట్ తో నీళ్ళు తీసుకెళ్ళమని చెప్పండి. రోజు నీతో ఉండే భాగవతంగా. ట్యాంకర్ వచ్చింది, నీళ్ళు పెట్టుకోండి. పదండి. పదవయ్యా.
ఏమిటయా? ఏం లేదు సార్, ఎక్కండి సార్. స్వాగతం మిస్టర్ చైతన్య. ఇచ్చుడు టైం బాంబ్ సరిగ్గా ఇది 3 నిమిషాల్లో పేలబోతుంది. ఈ లోపల నీ ప్రాణం పోవటం ఖాయం. ఇది మన ఇద్దరి మధ్య ఉండేది ఫెయిర్ డే. సో నీ అదృష్టాన్ని చూసుకో. కమ్ ఆన్. Kawabanga. సార్, చైతన్య తప్పించుకుపోయిన నీళ్ల ట్యాంకు బ్రిడ్జి దగ్గర పేలిపోయింది. ట్యాంకర్ లోపల ఉన్న శవం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అతనే చైతన్య అయి ఉంటాడు. అతనికి సహాయం చేసిన ఖైదీలను ఇంట్రాగేట్ చేస్తున్నాం సార్. సార్, చైతన్య చనిపోయాడు కదా, ఫైల్ క్లోజ్ చేయమంటారా? ఆ ఫైల్ క్రైమ్ బ్రాంచ్ పంపిస్తే వాళ్లే చూసుకుంటారు. మళ్ళీ ఇలాంటి పొరపాటు మన జైల్లో జరగకుండా జాగ్రత్తగా ఉండండి. అండర్స్టాండ్? ఎస్ సార్. మీ ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయని నాకు తెలిసింది. పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో చైతన్య చనిపోయాడు, కానీ మన దృష్టిలో ఇంకా బతికే ఉన్నాడు. ఆ చైతన్య మన ప్లాన్ తెలుసుకునే లోపల వాడిని ఎక్కడున్నా పట్టుకుని ఫినిష్ చేయండి. All right.
ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇంకా ర్యాలీలో జాయిన్ అవడానికి 18 గంటల టైం ఉంది. ఛ, నువ్వు ఇక్కడ రావడం ఎవరు చూడలేదు కదా? లేదు బాస్. ర్యాలీ కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోయాయి. అసలు నీ పేరు ర్యాలీ లిస్ట్ లో ఉందా? నా సంగతి వదిలే. సరే, జాగ్రత్తగా విను. ఈసారైనా ఒళ్ళు దగ్గర ఉంచుకుని పనిచేయి, లేదంటే మన ఇద్దరం ప్రమాదంలో పడతాం. అలాగే ఉంటాను. ర్యాలీ మొదలయ్యే దగ్గర నుంచి 13వ మైల్ రాయి దగ్గర ఎర్రమట్టి కొండలు ఉన్నాయి. అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు అడ్డదావులో అక్కడికి వచ్చేస్తాను. వచ్చేస్తాను. ముందు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో. ఎవరు ఫాలో అవ్వకుండా చూసుకో.